కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెండ్ అయిన వారిలో ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మి, రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ ఉన్నారు. ఈ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇక కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఘటనలో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్. మళ్ళీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి నలుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ మీడియా, అదేవిధంగా కలెక్టర్ అంటే కాకినాడ ఎస్పీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన ఒక అన్నౌన్ మెయిల్ రావడం జరిగింది అదే కళాశాల ప్రిన్సిపల్ కి. ఆ మెయిల్ ఓపెన్ చేసి చూడగా ఈ కళ్యాణ్ చక్రవర్తి బయోకెమిస్ట్రీ ల్యాబ్ కి అటెండెంట్ గా వర్క్ చేస్తున్నారు. అతని మీద, అతనితో పాటు మరొక ముగ్గురు వ్యక్తుల మీద ఒక ఫిర్యాదు రావడం జరిగింది. తమను లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆ ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్నారు. ఫిర్యాదు కూడా చాలా ఖచ్చితత్వంతో రాసినట్లుగా కలెక్టర్ పేర్కొనడం జరిగింది. ఇదే వెంటనే కూడా ఆర్ఎంసీ ప్రిన్సిపల్ దీని మీద విచారణకు ఆదేశించడం, రహస్యంగా మొత్తం 48 మంది విద్యార్థులను విచారించినటువంటి క్రమంలో ఈ వాస్తవాలు వెలుగులోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ నలుగురిని కూడా కళ్యాణ్ చక్రవర్తి, జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ వీరిని కూడా వాంగ్మూలాలు తీసుకోవడం జరిగింది. అటు విద్యార్థుల యొక్క అభిప్రాయాలు, ఇటు ఈ నలుగురు యొక్క అభిప్రాయాలు పూర్తిగా తీసుకున్న తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు పంపించారు. అక్కడి నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే 3 కంప్లైంట్లు కూడా ఇవాళ కాకినాడలో, రూరల్ లో, అదేవిధంగా టౌన్ లో కూడా పోలీసులకు ఇవ్వడంతో ఈ క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతున్నామని ఎస్పీ ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్.